దేశభక్తికి, జాతి ఐక్యతకు, త్యాగానికి ప్రతీకగా త్రివర్ణ పతాకం నిలుస్తుంది. త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా కథనం. భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. భారత జాతికి ఐక్యత, దేశభక్తి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు పింగళి వెంకయ్య. 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బట్లపెనుమూరులో జన్మించిన పింగళి వెంకయ్య చిన్ననాటి నుంచే దేశభక్తిని అలవర్చుకున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనటమే కాకుండా వ్యవసాయం, భూగర్భ శాస్త్రం, భాషలపై విశేష పాండిత్యాన్ని సంపాదించారు. భారతదేశానికి ప్రత్యేక జాతీయ పతాకం ఉండాలనే సంకల్పంతో అనేక సంవత్సరాలు పరిశోధనలు చేసి వివిధ నమూనాలను రూపొందించారు. 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఆయన రూపొందించిన జాతీయ పతాక నమూనాలను మహాత్మా గాంధీకి సమర్పించారు. అనంతరం కొన్ని మార్పులతో అదే నమూనా భారత జాతీయ పతాకంగా రూపుదిద్దుకుని స్వాతంత్ర్యం అనంతరం 1947 జూలై 22న రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోదించింది. పింగళి వెంకయ్య దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. దేశభక్తి, జాతీయ సమైక్యత, త్యాగస్ఫూర్తిని భావితరాలకు అందించటంలో ఆయన జీవితం ఆదర్శం. త్రివర్ణ పతాకం కేవలం ఒక జెండా మాత్రమే కాదు, కోట్లాది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడేలా చేసిన పింగళి వెంకయ్య సేవలను ప్రతి భారతీయుడు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.